మంచిది. ఈ రాత్రి మన బైబిల్ స్టడీకి సహాయకరంగా అపోస్తులుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. అపోస్తులుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. నూతన నిబంధనలో 171వ పేజీ. మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. మొదటి వచనం, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. ఒకసారి మనందరం కలిసి ఈ వచనాన్ని చదువుకుందామా? ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. చదవబడిన లేఖన భాగం ప్రభువే మన వినికిడిలో మనల్ని ప్రోత్సహించినట్లుగా ఆయనే వివరించి వినిపించునుగాక. ప్రభునందు ప్రియులారా, గలతీయులకు రాసిన పత్రికలో నుంచి మనం కొన్ని విషయాలు ఆలోచన చేస్తూ వచ్చాం. ఈ రాత్రి కూడా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక వచనాన్ని మనం చదువుకున్న వచనంలో ఈ స్వాతంత్రాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు, క్రీస్తు మనకు అనుగ్రహించాడు, మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు అన్నమాట అక్కడ మనం చదివాం ప్రారంభంలో. ఈ స్వాతంత్ర్యం, అక్కడ ఏ స్వాతంత్రమో రాయలేదు, కానీ ఆ వచనంలో ఈ స్వాతంత్రాన్ని క్రీస్తు మనకు అనుగ్రహించాడు, మనలను స్వతంత్రులుగా చేశాడు. కాబట్టి మరలా మనం దాసులుగా అవ్వకూడదు, మరలా మనం దాస్యం అనే కాడి క్రిందకు వెళ్ళకూడదు, స్థిరంగా నిలిచి ఉండాలి అన్నమాట ఇక్కడ జ్ఞాపకం చేసినట్లుగా మనం చూస్తాం. అయితే అపోస్తులుడైన పౌలు గలతీయులకు ఈ పత్రిక రాస్తూ ఏ విషయాల్లో దేవుడు మనకు స్వాతంత్రాన్ని అనుగ్రహించాడు, ఈ స్వాతంత్రం అన్నమాట మనం చదివాం కదా. ఏ స్వాతంత్రం అని కనుక మనం ఆలోచన చేస్తే ఇదే పత్రికలో ఆయన కొన్ని విషయాలు అక్కడక్కడ తెలియజేస్తూ వచ్చారు. రండి, మొదటిగా మొదటి అధ్యాయానికి వద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనాన్ని నేను చదువుతున్నాను. 4వ వచనం, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. స్వాతంత్రం అన్నా లేదంటే విమోచన అన్న రెండు పర్యాయ పదాలుగా, ఒకే అర్థాన్ని ఇచ్చే పదాలుగా మనం తీసుకోవచ్చు కదా. 1వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు మనల్ని ఎలాంటి విషయంలో స్వాతంత్రాన్ని మనకు అనుగ్రహించాడు అనంటే, ప్రస్తుతపు దుష్టకాలము నుండి దేవుడు ఏం చేశాడు, మనకి స్వాతంత్రాన్ని అనుగ్రహించాడు. ఈ స్వాతంత్రాన్ని మీకు అనుగ్రహించి మిమ్మల్ని స్వతంత్రులుగా చేశారు కదా, మీరు మరలా దాస్యం అనే కాడి కిందకు ఎందుకు వెళ్తున్నారు, స్థిరంగా నిలిచి ఉండండి అని చెప్తూ ఈ పత్రిక రాసినట్లుగా మనం చూస్తాం. మాత్రమే కాదు, ఆయన మరికొన్ని విషయాలు తెలియజేస్తూ 2వ అధ్యాయానికి వద్దాం. 2వ అధ్యాయంలో కూడా 4వ వచనాన్ని నేను చదువుతున్నాను. 4వ వచనం, మనలను దాసులుగా చేసుకొనవలనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్రములను వేగుచూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇక్కడ కూడా పౌలు ఆ విషయాలు తెలియజేస్తూ ఈ స్వాతంత్రాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు, ఏ విషయంలో స్వాతంత్రం ఇచ్చాడు అని కనుక ఈ 2వ అధ్యాయంలో మనం చూస్తే, అక్కడ గతంలో కూడా మనం ఆలోచన చేస్తూ వచ్చాం. 2వ అధ్యాయంలో పౌలుకి అలానే పౌలుతో పాటు ఉన్నవారికి, తక్కిన మిగిలిన వారికి సున్నతి దగ్గర వారి మధ్య ఒక వాగ్వాదం వచ్చినట్లుగా మనం చూస్తాం. అందుకే పేతురును కూడా పౌలు ఏం చేశాడు, కరెక్ట్ చేశాడు, హెచ్చరించాడు, అందరి ఎదుట గద్దించాడు అన్నమాట మనం 2వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. అయితే దేవుడు మనకు స్వాతంత్రం అనుగ్రహించాడు ఎక్కడి నుండి అంటే, సున్నతి పొందే విషయంలో మనం స్వతంత్రులుగా చేయబడ్డాం అన్న సంగతి 2వ అధ్యాయంలో తేటగా తెలియజేసినట్లుగా మనం చూస్తాం. అందుకే మరలా సున్నతి తీసుకునేటట్లుగా చేసి
మనలను దాసులుగా చేసుకోవాలి, దేవుడు మనకు అనుగ్రహించిన స్వాతంత్రాన్ని తీసివేయాలని కొంతమంది కపట సహోదరులు ప్రవేశించారు అన్న విషయాన్ని అక్కడ తేటగా తెలియజేశాడు. అంటే ఈ స్వాతంత్రం ఏ స్వాతంత్రం అంటే సున్నతి పొందే విషయంలో దేవుడు మనకేమి ఇచ్చాడు? ఇప్పుడు మనం ఎవరూ సున్నతి పొందలేదు. అలానే మరొక విషయాన్ని కూడా వారికి జ్ఞాపకం చేస్తూ 3వ అధ్యాయానికి మనం వద్దాం. 3వ అధ్యాయం 13, 14 వచనాలు. 14వ వచనాన్ని మనం చదవాలి. అయితే కలిసి ఉన్నాయి కాబట్టి మొత్తాన్ని ఆ 2 వచనాలను మనం చదువుకుందాం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము యేసుక్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి ఏం చేశారు? విమోచించారు. ఈ స్వాతంత్రాన్ని మనకు అనుగ్రహించారు. ఏ స్వాతంత్రం ఇది? ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి ప్రభు మనలను స్వతంత్రులుగా చేశాడు. ఈ స్వాతంత్ర్యాన్ని మనకు అనుగ్రహించగా మరలా మీరు దాస్యం అనే కాడి క్రిందకు వెళ్తారండి, స్థిరంగా నిలిచి ఉండండి అంటూ ఈ పత్రిక రాసినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మాత్రమే కాదు, 4వ అధ్యాయంలో కూడా మరొక విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఇక్కడ 4వ అధ్యాయం అంతా మనం చదివితే మనకి తేటగా అర్థమయ్యే సంగతి ఏంటి అని అంటే, ఒకసారి 5వ అధ్యాయానికి పైన ఉన్న వచనాలు మనం చదివితే ఇలా మనం 31వ వచనాన్ని నేను చదువుతున్నాను. కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే గాని దాసి కుమారులము కాము. అలానే 7వ వచనం కూడా, 4వ అధ్యాయం 7వ వచనం కూడా చదువుదాం. కాబట్టి నీవిక దాసుడవు కావు. ఎవరివి? కుమారుడివే. దాసుడు, కుమారుడు, ఇంకా దాసులుగానే ఉంటున్నారే. ప్రభు మనల్ని స్వతంత్రులుగా చేసి కుమారులుగా చేశాడు. ఈ స్వాతంత్ర్యాన్ని మనకు అనుగ్రహించాడు. మనల్ని ఎలాంటి స్వాతంత్ర్యాన్ని మనకి ఇచ్చాడంటే, ఆయనకి కుమారులుగా ఉండే భాగ్యం, కుమారత్వాన్ని అనుగ్రహించే ఆ స్వాతంత్రం. కుమారులైతే ఎవరు? వాళ్ళు వారసులు అన్నమాట అక్కడ తెలియజేశారు. వారసులుగా ఉండే ఆ స్వాతంత్రాన్ని దేవుడు ఎవరికి ఇచ్చారు? ఆయన నమ్ముకున్న మనందరికీ ఇచ్చాడు. ఆ రోజు గలతీయులు కూడా ప్రభువుని నమ్ముకొని సువార్తను అంగీకరించి ఆత్మానుసారంగా ఆరంభించిన వాళ్ళే. వాళ్ళకు కూడా అనుగ్రహించాడు ఆ స్వాతంత్రాన్ని. అయితే పౌలు ఈ పత్రికని వారికి రాస్తూ తను తెలియజేసిన సంగతి, ఈ స్వాతంత్రం మీకు అనుగ్రహించి మనలందరినీ దేవుడు ఏం చేశాడు? స్వతంత్రులుగా చేశాడు. అయితే మీరు మరలా దాస్యం అనే కాడి క్రిందకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది మంచిది కాదు. స్థిరంగా మీరు నిలిచి ఉండాలి. ఆ స్వాతంత్రాన్ని సరైన రీతిలో ఉపయోగించుకునే వారిగా ఉండాలి అంటూ ఈ విషయాలు తెలియజేసినట్లుగా మనం చూస్తాం. అయితే ఈ రాత్రి ఈ స్వాతంత్రాన్ని పొందిన గలతీయులు మరలా ఏ విధంగా క్షీణ స్థితిలోకి వెళ్తున్నారు? క్షేమాభివృద్ధికరమైన స్థితిలోకి రావాలి వాళ్ళు. సంఘంగా వాళ్ళందరూ అభివృద్ధి చెందే పదంలో నడవాలి వాళ్ళు. అయినా కానీ వాళ్ళు నిర్జీవమైన దారిలో వాళ్ళు వెళ్తున్నారు అన్న విషయాలు పౌలు తెలుసుకున్నప్పుడు వారికి ఈ పత్రిక రాస్తూ కొన్ని హెచ్చరికలు వారికి చేశాడు. వారిని ఖండించే విధంగా ఈ పత్రిక రాశాడు అని మనం జ్ఞాపకం చేయబడుతూ వచ్చాం కదా. అందుకే పోయిన బుధవారంలో కూడా సంఘం క్షేమాభివృద్ధికరంగా అవ్వాలి అనంటే పౌలు తన జీవితంలో నుంచి కొన్ని విషయాలు ఏ విధంగా తెలియజేశాడో ఒక 2 సంగతులు మనం విన్నాం. అదే 1వ అధ్యాయంలో పౌలు తన సాక్ష్య జీవితాన్నే వారి ఎదుట పెట్టి, నేను ధైర్యంగా, నమ్మకంతో, విశ్వాసంతో నా సాక్ష్య జీవితాన్ని నేను కాపాడుకుంటున్నాను. మన భక్తి జీవితాన్ని, మన సాక్ష్య జీవితాన్ని మనం కాపాడుకోగలిగితే మనల్ని బట్టి మన సంఘానికి క్షేమం కలిగిద్ది. ఓ గలతీయులారా, నిర్జీవమైన స్థితిలోకి సంఘం వెళ్తున్నప్పుడు మీ సంఘం క్షేమాభివృద్ధికరంగా రావాలి అనంటే మీరేం చేయాలి? వ్యక్తిగతంగా మీ సాక్ష్య జీవితాన్ని ధైర్యంగా కాపాడుకోవాలి, నమ్మకంగా కాపాడుకోవాలని కాన్ఫిడెన్స్తో తెగించి చెప్తున్నట్లుగా కొన్ని మాటలు ఆ రోజు మనం చదువుకున్నాం. మాత్రమే కాకుండా ఆయన ఎక్కడైతే అవిధేయతలో పడిపోయిన వారిని, లేదంటే పాపంలో ఉన్న వారిని చూసి అలానే మెదలకుండా ఉండలేదులే, కానీ వారిని ఏం చేశాడు? ఖండించినట్లుగా మనం చూస్తాం. అందుకే మనం ఆ రోజు జ్ఞాపకం చేయబడిన సంగతి 1వ అధ్యాయం 6వ వచనంలో, ఆ గలతీయులు భిన్నమైన సువార్త తట్టుకు త్వరగా తిరిగిపోయారని పౌలు చూశాడు కదా.
అన్న సంగతి పౌలుకు ఆశ్చర్యం వేసింది. కాబట్టే ఈ పత్రిక రాశాడు. భిన్నమైన సువార్త తట్టుకు మీరు వెళ్ళకూడదు. దేవుడు మంచి సువార్తను మనకు అనుగ్రహించాడు. మంచి వాక్యానుసారమైన ఆ పద్ధతులు అవన్నీ మనకు అనుగ్రహించాడు. మీరు మరలా భిన్నమైన సువార్త తట్టుకు వెళ్తున్నారే, అది మంచిది కాదు అని చెప్పి ఆ విషయాన్ని వారిని ఖండించటానికి ఈ పత్రిక రాశాడు అని మనం చదువుకున్నాం. ఆ భిన్నమైన సువార్త వారిని కలవరపరిచిద్ది అని, లేదంటే వాళ్ళకి శాపాన్ని తీసుకువచ్చిద్ది అని ఆ విషయాలు 1వ అధ్యాయంలో జ్ఞాపకం చేసినట్లుగా కూడా మనం చూసాం. అయితే ఈ రాత్రి మరికొన్ని విషయాలు సంఘానికి క్షేమాభివృద్ధి కరంగా, సంఘంలో ఉన్న నీవు నేను, ఇందాక మనం పాట కూడా పాడుకున్నాం కదా, ఎక్కడో కొమ్మగా ఉన్న మనల్ని ప్రభు ఏం చేశారు, కొని తీసుకొని వచ్చి ఈ తోటలో నాటారు. ఈ తోటలో నాటబడిన మనం ఫలించేవారిగా, క్షేమాభివృద్ధిని కలిగించేవారిగా మనం ఉండాలి అని అంటే, గలతీయులకు రాసిన పత్రికలో ఆ సంఘం క్షేమాభివృద్ధి పదంలోకి రావాలని పౌలు చేసిన హెచ్చరికలు, లేదంటే పౌలు తన జీవితం ద్వారా వారి ముందుంచిన సంగతులను మరికొన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. రండి, మరొక మాటని ఈ రాత్రి మనం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనాన్ని నేను మరలా చదువుతున్నాను. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది అన్నమాట అక్కడ రాయబడి ఉంది కదా. ప్రభువు నమ్ముకొని సత్య సువార్తను అంగీకరించిన వీళ్ళు మరలా ఎటువైపు చూస్తున్నారు, ఏ దారిలోకి వెళ్తున్నారని అంటే భిన్నమైన సువార్తలోకి కదా. అదే 6వ వచనంలో మనం చదివాం. ఈసారి 2వ అధ్యాయానికి వద్దాం. 2వ అధ్యాయం 14వ వచనాన్ని నేను చదువుతున్నా. 14వ వచనం, వారు సువార్త సత్యము చొప్పున ఏం చేయట్లేదు, క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు. భిన్నమైన సువార్త తట్టుకి వారు తిరిగారు. ఎవరు? గలతీలో ఉన్న విశ్వాసులు. 2వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ పేతురుతో కలిసిన మిగిలిన యూదులు కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, భిన్నమైన సువార్త తట్టుకు ఏం తిరగలేదు వీళ్ళు, కానీ సత్య సువార్తలోనే ఉన్నారు. కానీ ఆ సువార్త క్రమాన్ని వీళ్ళు ఏం చేయట్లా, క్రమంగా వీళ్ళు నడుచుకోవట్లా, సువార్త క్రమాన్ని వీరు పాటించట్లా. ఈ రెండూ సంగతులు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఒక సంఘం క్షేమాభివృద్ధి చెందాలి అని అంటే భిన్నమైన సువార్త తట్టుకి తిరగకూడదు, సత్య సువార్తలోనే ఉన్న క్రమంగా నడుచుకోకపోతే సంఘం క్షేమాభివృద్ధి పదంలోకి రాదేమో. అందుకే పౌలు భిన్నమైన సువార్త తట్టుకు తిరిగిన గలతీయులని హెచ్చరించాడు. సత్య సువార్తలోనే ఉన్నారు, కానీ ఆ సువార్త క్రమంలో వీళ్ళు పాటించేవారిగా లేరు. వీళ్ళను కూడా పౌలు ఏం చేస్తున్నాడు, హెచ్చరిస్తున్నారు. ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రి యెహోవా నిస్సి సంఘంలో, ఈ తోటలో నాటబడిన మనందరం కూడా ప్రభు కృపను బట్టి ఇంతవరకు భిన్నమైన సువార్తలో మన దగ్గరికి రాలేదు. ప్రభు సహాయం చేశారు. దేవుని సేవకుల ద్వారా మంచి క్రమబద్ధమైన వాక్య బోధనలో మనం పెరుగుతూ వచ్చాం. కానీ ఈ సువార్త క్రమంలో మనం నడుచుకోకపోయినా కానీ సంఘానికి క్షేమం కలగదు. భిన్నమైన సువార్త తట్టుకేం మనం తిరగలేదు, సత్య సువార్తలోనే ఉన్నాం. కానీ ఆ సత్య సువార్తని క్రమంగా మన జీవితాల్లో పాటించకపోతే, మన ప్రవర్తనలో, మన నడవడికలో అది లేకపోతే సంఘానికి ఎలాంటి క్షేమం కూడా కలగదు. అందుకే ఆ విషయాన్ని పౌలు మరలా జ్ఞాపకం చేశాడు. గలతీయులకు ఈ పత్రిక రాస్తున్నప్పుడు అసలు పౌలు ఎందుకు ఆ సంగతిని తీసుకొచ్చాడు? ఎక్కడో అంతియోకయలో కేఫాతో పౌలుకి మధ్య డిస్కషన్ జరిగింది. అక్కడెక్కడో జరిగిన సంగతి గలతీయులకు రాస్తూ, గలతీ ప్రాంతంలో ఇదేం జరగల ఈ సంఘటన 2వ అధ్యాయంలో. అక్కడెక్కడో జరిగిన సంఘటన ఎత్తి ఇక్కడ ఆ సంఘటనను వీరికి ఉదహరించి చెప్తున్నాడు అని అంటే, భిన్నమైన సువార్త తట్టుకు తిరగకపోయినా సత్య సువార్తలోనే ఉన్నా కానీ ఆ సువార్త ప్రకారం మనం నడుచుకోకపోతే, క్రమంగా పాటించకపోతే మనల్ని బట్టి సంఘానికి ఎలాంటి క్షేమం ఉండదు. కాబట్టి ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా, ప్రభు అనుగ్రహించిన మనకి ఈ స్వాతంత్రాన్ని మనం అర్థం చేసుకున్న వారమై
సువార్త సత్యాన్ని మనం అర్థం చేసుకున్న వారమై ఆ ప్రకారంగా క్రమంగా మనం నడుచుకుంటే మనల్ని బట్టి మన సంఘానికి క్షేమం అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ, మరొక సంగతిని మనం 3వ అధ్యాయంలో చదువుకొని మనం ముందుకు వెళ్దాం. 3వ అధ్యాయం మొదటి నుంచి 2 వచనాలు లేదంటే 3 వచనాలు, 3వ అధ్యాయం మొదటి నుంచి 3 వచనాలు మనం చదువుకుందాం. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను గదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? మీరింత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా. ఈ మాటలు మనం చదువుకుంటున్నప్పుడు ప్రభునందు ప్రియులరా, ఈ గలతీయులకు పౌలు తెలియజేస్తున్న సంగతి ఏంటంటే, మరలా అందుకే మొదటి వచనంలో 3వ అధ్యాయం మొదటి వచనంలో సిలువ వేయబడిన యేసుక్రీస్తు మీ ఎదుట ప్రదర్శింపబడ్డాడు కదా అని ఆ సిలువ వేయబడిన యేసుక్రీస్తును మరలా వారి జ్ఞాపకం చేస్తున్నాడు. విశ్వాసంతో వినుటి వలన మీరు ఆత్మను పొందారు కదా, ఆత్మను మీరు మీ జీవితాల్లో అనుభవిస్తూ ఉన్నారు కదా, మీలో పరిశుద్ధాత్మ ఉన్నాడు కదా అని పరిశుద్ధాత్మను గురించి కూడా తిరిగి మరలా వారికి ఏం చేస్తున్నారు? మీరేమి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన మీరు ఆత్మను పొందలేదులే, కానీ ఆ సువార్త సత్యాన్ని మీరు విని విశ్వాసం ఉంచుట వలనే మీరు ఈ ఆత్మను పొందారు అని మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి వారి ఎదుట తీసుకొని వస్తున్నాడు, పిక్చర్లోకి తీసుకొని వస్తున్నాడు. మాత్రమే కాదు, ఇదే భాగంలో 3వ అధ్యాయంలోనే 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. 5వ వచనం లేదంటే 3 దాకా చదువుకున్నాం కదా, 4, 5 వచనాలు చదువుదాం. వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా, అది నిజముగా వ్యర్థమగునా? ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు, ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ఎవరు? తండ్రి అయిన దేవుణ్ణి మరలా వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సిలువ వేయబడిన యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట మీకు ప్రదర్శింపబడ్డాడు కదా. సువార్త విని విశ్వాసం ఉంచుట ద్వారా మీరు ఆత్మను కూడా పొందుకున్నారు కదా. అందుకే మీరు మొదట ఆత్మానుసారంగానే మీ ప్రయాణాన్ని ఆరంభించారు అన్న విషయాన్ని తెలియజేశాడు. పరిశుద్ధాత్మను కూడా మీరు పొందుకున్నారు కదా. మాత్రమే కాదు, మీరు పొందుకున్న పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి అయిన దేవుడు మీలో ఇలాంటి గొప్ప అద్భుత కార్యాలు చేస్తున్నాడు. మరలా త్రియేక దేవుణ్ణి, తండ్రి అయిన దేవుణ్ణి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని, మాత్రమే కాదు వారిలో నివసిస్తున్న పరిశుద్ధాత్మని, విశ్వాసం ద్వారా వినుట ద్వారా పొందుకున్న పరిశుద్ధాత్మను మరలా వారి ఎదుటికి తీసుకొస్తున్నాడు. అంతేకాదు 3వ అధ్యాయం 4వ వచనంలో కూడా వ్యర్థముగానే మీరు, అక్కడ ఏమని రాయబడి ఉంది? ఇన్ని కష్టాలు అనుభవించితిరా. త్రియేక దేవుణ్ణి వారి ఎదుటికి మరలా తీసుకొని రావటం మాత్రమే కాదు, ఆయన ఏం చేశాడంటే, ప్రారంభంలో ప్రభువు నమ్ముకున్న తర్వాత ఎలాంటి కష్టాలు గుండా మీరు వెళ్ళారో మీరు ఎరుగుదురు కదరా, ఆ కష్టాలన్నీ మీరు అనుభవించారు కదా. ఇప్పుడు మరలా శరీరానుసారంగా మీరు నడుస్తూ ఉన్నప్పుడు ఆ పడిన కష్టమంతా ఏమైపోయింది? నిష్ప్రయోజనం అయిపోయింది అంటూ వారి యొక్క అనుభవాన్ని కూడా మరలా వారికి ఏం చేస్తున్నాడు? జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఇంకా ఈ 3వ అధ్యాయం మనం చదువుకుంటే ధర్మశాస్త్రం ఏం తెలియజేస్తుంది, వాక్యానుసారంగా ఎలా జీవించాలి, వాక్యాన్ని గురించి, వాక్య జ్ఞానాన్ని, వాక్యంతో సహవాసాన్ని మరలా వారికి జ్ఞాపకం చేసినట్లుగా మనం చూస్తాం. తండ్రి అయిన దేవుని గురించి, ప్రభు అయిన సిలువ వేయబడిన యేసు ప్రభు వారి గురించి, వారు పొందుకున్న పరిశుద్ధాత్మను గురించి, లేదంటే వాళ్ళు వింటూ వచ్చిన సువార్త సత్యాన్ని, వాక్యాన్ని గురించి, దాని కొరకై వాళ్ళు పొందిన శ్రమల గురించి మరలా వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకనంటే అవి మీకు జ్ఞాపకంలో లేకపోతే, అవి వాటి స్పృహలో మీరు జీవించకపోతే ఖచ్చితంగా మిమ్మల్ని బట్టి సంఘానికి నష్టం
అందుకే మీరు భిన్నమైన సువార్త తట్టుకు అంత త్వరగా తిరిగిపోయారు. అసలు నాకు ఆశ్చర్యం వేసింది ఆ సంగతి అన్న విషయాన్ని పౌలు తన ఆశ్చర్యార్థకరమైన ఎమోషన్ని అక్కడ వారు ఎదుట ఉంచుతున్నట్లుగా మనం చూస్తాం. అయితే ఈ రాత్రి ఈ మాటలు చదువుకుంటున్న మనం, సంఘంలో నాటబడిన మనం, మనల్ని బట్టి సంఘానికి క్షేమం కలగాలనంటే మనం కూడా ఈ పునాది సత్యాల్లో కదా, ఇవన్నీ పునాది సత్యాలే. సిలువ వేయబడిన యేసు ప్రభు ద్వారా మీరు రక్షింపబడ్డారు. విశ్వాసం ద్వారా, వినుట ద్వారా మీరు రక్షింపబడ్డారు. పరిశుద్ధాత్మను మీరు పొందుకున్నారు. ఆ తండ్రి అయిన దేవుని ద్వారానే మీరు మీలో, మీ సంఘములో, మీ కుటుంబాల్లో ఇలాంటి ఆశ్చర్య కార్యాలు చూస్తున్నారు అంటూ వారికి ఆ మరలా పునాది సత్యాలు తెలియజేస్తున్నప్పుడు దానిలో స్థిరంగా లేకపోతే మిడిమిడి జ్ఞానాన్ని మనం కలిగి ఉంటే తప్పకుండా మనల్ని బట్టి సంఘానికి ఏం కలిగిద్ది. అందుకే ఈ మధ్య ఒక చోట మీటింగ్స్ పెడతా ఉండగా వాళ్ళు పెట్టిన టైటిల్ ఏంటంటే బ్యాక్ టు ద బేసిక్స్ అనే టైటిల్ పెట్టారు. మరలా పునాది సత్యాల దగ్గరికి మరలా మనం వద్దాం, మరలా వాటిని జ్ఞాపకం చేసుకుందాం. ఏమి రాయబడ్డాయో, మన అనుభవాల్లోకి ఎంత మేరకు అవి ఉన్నాయో మరలా వాటిని పరీక్షించి చూసుకుందాం అంటూ బ్యాక్ టు ద బేసిక్స్ అనే టైటిల్ ఇచ్చి వాళ్ళు సభలే జరిపించేశారు. ప్రభునందు ప్రియులారా, ఇలాంటి బయట నుంచి ఇందాకే సేవకులు కూడా ప్రార్థన చేస్తూ జ్ఞాపకం చేశారు. బయట నుంచి పోరాటాలు, లేదంటే సంఘం మీద అనేక ఏమంటారు చిన్నాభిన్నం చేయటానికి జరుగుతున్న రకరకాల ప్రయత్నాల మధ్యలో సంఘంలో నాటబడిన మనం మన సంఘానికి క్షేమాన్ని మన ద్వారా కలిగించాలనంటే ఈ పునాది సత్యాల్లో మనం దృఢంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. ఎలా రక్షింపబడ్డాం, ఎలా పరిశుద్ధాత్మను పొందుకున్నాం. నేటి దినాల్లో చూస్తుంటే పరిశుద్ధాత్మ రావాలి రావాలి అని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు, ఏవేవో అమ్ముతున్నారు. చేతుల్లో కచ్చీఫులు తీసుకొని ఎగరటానికి ప్రయత్నం చేస్తున్నారు, తద్వారా పరిశుద్ధాత్మను మరలా పొందుకుంటారని. నో, విశ్వాసం ఉంచుట ద్వారా, వినటం ద్వారా రక్షింపబడిన మనలో ఆల్రెడీ ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. యేసు ప్రభు వారు కూడా యోహాను సువార్తలో జ్ఞాపకం చేస్తూ ఆయన ఎల్లప్పుడూ మీ దగ్గరే ఉంటాడు అన్న మాట కూడా ఉంది కదా. యోహాను సువార్త బహుశా 16వ అధ్యాయంలోనో ఎక్కడ ఉండిద్ది. ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు, కానీ ఒక్కొక్కసారి మన అవిధేయ క్రియలను బట్టి, పాపక్రియలను బట్టి ఆయన మౌనంగా ఉంటాడు, దుఃఖపడతాడు అన్న సంగతిలో కూడా పౌలు పత్రికలు రాస్తూ చాలా విషయాలు తెలియజేశాడు. కాబట్టి ఇలాంటి పునాది సత్యాల్లో సంఘంగా మనందరం స్థిరంగా లేకపోతే తప్పకుండా తప్పుదావ పట్టే అవకాశం ఉంది. భిన్నమైన సువార్త తట్టుకు త్వరగా తిరిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి సంఘానికి నష్టం కలిగించవచ్చేమో. సంఘంలో నాటబడిన మనం ఊరకనే నాటబడలేదు. ప్రభు తన స్వరక్తం ఇచ్చి మనల్ని ఇక్కడ నాటాడు, మనల్ని కొనుక్కున్నాడు. ఇలాంటి ప్రశస్తమైన ఈ సంఘానికి మనం క్షేమాన్ని కలిగించాలనంటే ఈ పునాది సత్యాల్లో మనం ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. ఎవరో రకరకాల బోధలు నేటి యూట్యూబ్లో మనం చూస్తూ ఉంటాం. ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు తప్పకుండా వింటున్నప్పుడు మనలో అలాంటి ప్రేరేపణలు రావచ్చేమో. రాకుండా ఉండాలి అని అంటే ఈ పునాది సత్యాల్లో మనం ఎలా ఉండాలి? బాగా లోతుగా నాటబడిన చెట్టు ఎంత గాలొచ్చినా, ఎంత తుఫాన్ వచ్చినా కదిలిద్దా, ఊడిపోయిద్దా? అందుకే మనం చదువుకున్నాం కదా 5వ అధ్యాయంలో, ఈ స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించిన దేవుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేశాడు. కాబట్టి మీరు ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. మరలా దాస్యం అనే కాడి క్రిందకు వెళ్ళకూడదు, మరలా చంచలత్వాన్ని కలిగి ఉండకూడదు. స్థిరంగా ఉండాలి అని అంటే ఏ విషయాల్లో మనం స్థిరంగా ఉండాలి? ఈ పునాది సత్యాల్లోనే. రక్షణ ఎలా మనకు దొరికింది? విశ్వాసం ద్వారానే. పరిశుద్ధాత్మను సారిసారికి మనం పొందుకుంటామా? లేదు. ప్రభువు నమ్ముకున్న వెంటనే, విశ్వాసం ఉంచుట వెంటనే పరిశుద్ధాత్మ మనలోకి వచ్చేసారు. పరిశుద్ధాత్మ వెళ్తారు, మరలా పొందుకోవాలి. ఇలాంటి భిన్నమైన సువార్త తట్టుకు మనం త్వరగా తిరిగిపోతే మనల్ని బట్టి సంఘానికి ఏంటి?
కాబట్టి ఈ అంశాన్ని దేవుని సేవకులు ప్రారంభించి ఉండగా మనందరం కలిసి ఈ 2025 సంవత్సరంలో మన సంఘానికి క్షేమాన్ని కలిగించే ఆ దారిలో, ఆ పదంలో, ఆ మార్గంలో మనం ఉండాలనంటే దేవుని వాక్యంలో ఈ పునాది సత్యాల్లో మనం ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. పౌలుకి ఆలోచన చేస్తూ ఉండగా పౌలుకి ఎలా తెలిసింది భిన్నమైన సువార్త అని? పౌలుకి ఎలా చూశాడు? చూడగా ఒకటో అధ్యాయంలో మనం చదువుకున్నాగా, ఒకటో అధ్యాయం 6వ వచనంలో, ఇంత త్వరగా భిన్నమైన సువార్త తట్టుకు మీరు తిరుగుట నేను చూడగా ఆశ్చర్యం. ఎలా తెలిసింది ఇది భిన్నమైన సువార్త అని? అందులో మరలా రెండవ అధ్యాయానికి వస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రముఖులైన వాళ్ళు కదా. యెరూషలేం సంఘంలో స్తంభంగా ఎంచబడిన ఒక ఆయన, ఎవరైనా కేఫా, అలాంటి ఆయన అక్కడ ఉండగా పౌలు ఎలా గమనించగలిగాడు సువార్త సత్యాన్ని క్రమంగా నడుచుకోవట్లేదని? ఆ సత్యంలో, ఆ పునాది సత్యంలో పౌలు ఎంత జ్ఞానాన్ని సంపాదించాడో అందుకే చూస్తేనే ఆయనకు అర్థమైపోయిందంట. వెంటనే కరెక్ట్ చేయగలిగాడు. ప్రభునందు ప్రియులారా, నేటి ప్రస్తుత ఆధునిక క్రైస్తవ్యం ఉన్న ఈ ప్రపంచంలో గిరిపురంలో యెహోవా నిస్సి సంఘంగా మనందరం ఉన్నప్పుడు మన ద్వారా సంఘానికి క్షేమం కలగాలనంటే ఏదో వచ్చాం, వాక్యం వింటున్నాం, వెళ్ళిపోతున్నాం కాదు. ఈ పునాది సత్యాల్లో మనం ఎలా ఉండాలి? దృఢంగా ఉండాలి. రక్షణ విషయంలో, బాప్తీసం విషయంలో, విశ్వాసం విషయంలో గతంలో సేవకులు కూడా జ్ఞాపకం చేశారు కదా. కొన్ని సంగతులు, కొన్ని టాపిక్స్ పరిచారకులు మీరందరూ కూడా వాటి పట్ల ఒక జ్ఞానాన్ని కలిగి ఉండాలని, పరిశుద్ధత, యథార్థత, విశ్వాసత, విధేయత అని కొన్ని టాపిక్స్ కూడా పరిచారకులుగా ఉన్న మాకు ఆ రోజు తెలియజేశారు. ఎందుకు అని అంటే సంఘంగా మనం ఉన్నప్పుడు తప్పకుండా సంఘానికి వెలుపట పోరాటాలు సంఘానికి మీదకు వస్తున్నాయి. అలాంటప్పుడు మన సంఘం క్షేమాభివృద్ధి పదంలో ఉండాలనంటే సంఘంలో ఉన్న నువ్వు నేను ఎలా ఉండాలి? ఈ పునాది సత్యాల్లో ఎలా ఉండాలి? అంతే. అందుకే పౌలు యొక్క ఆ పరిస్థితులను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు చిన్ననాటి నుంచే ఈ విషయాలన్నీ అంతగా ఎరిగిన వాడేమి కాదు. ఆయన నేర్చుకుంటూ వచ్చాడు. పరిచర్య చేస్తూ, సువార్తలో ఉంటూ, అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ సంఘాలను ఏర్పరుస్తూ ఉన్న సమయంలో కూడా ఇంకా పౌలు ఫిలిప్పీలతో రాస్తూ ఏమంటున్నాడు? క్రీస్తును గూర్చిన జ్ఞానాన్ని, నిజమైన సత్యవాక్యాన్ని గూర్చిన జ్ఞానాన్ని నేను ఇంకా సంపాదించాలని ఏం చేస్తున్నాడు పౌలు? తాపత్రయపడుతున్నాడు. సమస్తాన్ని నష్టంగా ఎంచుకుంటున్నాడు. అక్కడే రాయబడి ఉంది, పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాడు అన్న సంగతి. ఎలా పౌలు చూసిన వెంటనే వీళ్ళు భిన్నమైన సువార్తలో ఉన్నారు, చూసిన వెంటనే వీళ్ళు క్రమంగా లేరు సత్య సువార్తలో అని ఎలా తెలిసిందనంటే పునాది సత్యాల్లో పౌలు ఎలా ఉన్నాడు? జ్ఞానాన్ని పొందాడు, సంపాదించుకున్నాడు. ఎన్ని గంటలు ప్రార్థన చేశాడో, ఎన్ని గంటలు లేదంటే ఆ వాక్యాన్ని చదువుతూ వచ్చాడో, దేవునితో సమయాన్ని గడుపుతూ వచ్చాడో. అందుకే ఆయన రాస్తూ అంటాడు కదా, నాకు ఈ సువార్త ఎవరి ద్వారా లభించింది అనంటే తండ్రి ద్వారానే లభించింది, యేసుక్రీస్తు అనుగ్రహించుట వలననే నాకు ఈ భాగ్యం దక్కింది అన్న విషయాన్ని కూడా మనం ఈ పత్రికలోనే మనం జ్ఞాపకం చేయొచ్చు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా, ఆయనతో వ్యక్తిగతంగా సమయాన్ని గడుపుట ద్వారా మనం గతంలో కూడా విన్నాం కదా. ఆయన ప్రభువుని నమ్ముకున్న తొలి దినాల్లో ఎక్కడికి వెళ్ళాడు? అరేబియా దేశానికి వెళ్ళాడు. అక్కడ 3 సంవత్సరాలు ఉన్నాడు, ప్రభువుతో ఏకాంతంగా గడిపాడు. అంటే ఆ 3 సంవత్సరాలు దేవునితో ఉండి ఏకాంతంగా గడిపి ఆ సత్యాలన్నీ నేర్చుకున్నాడు, తనని తాను స్థిరంగా కట్టుకున్నాడు. అందుకే భిన్నమైన సువార్తలు వచ్చిన ఈయన మాత్రం కదల్లా. సంఘానికి క్షేమాభివృద్ధి కలిగిస్తానే ఉన్నాడు, కానీ ఎక్కడా కూడా ఈయనను బట్టి సంఘానికి ఎక్కడా నష్టం కలగల. కాబట్టి ఈ విషయాలు ఆలోచన చేస్తూ ఉన్న మనం, ఎప్పటి నుంచో ఒక సరైన వాక్య క్రమంలో ఎదుగుతున్న మనం ఆ విధంగా పునాది సత్యాల్లో మనం బలంగా జీవించగలిగితే తప్పకుండా మనల్ని బట్టి మన సంఘానికి మనం క్షేమాన్ని కలిగించిన వారమే అన్న సత్యాన్ని మనం ఆలోచన చేయొచ్చు. అందుకే ఒకసారి పౌలుని గనక మనం అడిగితే, భిన్నమైన సువార్త కలవరపరిచిద్ది, శాపాన్ని గురి చేసిద్ది అని ఇక్కడ తెలియజేసావు కదయ్యా, మరి సత్య సువార్త ఏం చేసిద్ది అన్నప్పుడు పౌలు కొలసీయులకు పత్రిక రాస్తూ ఆ సంగతులు తెలియజేశాడు. జస్ట్ ఊరకనే అట్లా
మనం చదువుకొని మరలా గలతీ పత్రికలోకి వచ్చేద్దాం. కొలసీలకు రాసిన పత్రికలో సత్య సువార్తను గూర్చిన మాటలు, ప్రత్యేకతలు, దాని యొక్క గొప్పతనం ఆయన తెలియజేశాడు. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5-6 వచనాలు నేను చదువుతున్నాను. 5-6 వచనాలు. మీ వద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణను గూర్చి మీరు ఇంతకు ముందు వింటిరి. ఈ సువార్త ఏం చేసిద్ది? సర్వలోకంలో ఫలించిద్ది. మాత్రమే కాదు, ఏం చేసిద్ది? వ్యాపించిద్ది అన్న మాటలు తెలియజేస్తూ మీలో సైతం ఫలిస్తుంది, వ్యాప్తి చెందుతుంది అన్నమాట అక్కడ జ్ఞాపకం చేశాడు. ఇదే అధ్యాయంలో పౌలు రాస్తూ అంటాడు, 23వ వచనం, 1వ అధ్యాయం 23వ వచనం ఆఖరి మాటలో ఆయన చెప్పిన సంగతి, పౌలను నేను ఆ సువార్తకు ఏమయ్యాను? పరిచారకుడయ్యాను. భిన్నమైన సువార్తేదో, సత్య సువార్తేదో పౌలు తేటగా వ్యత్యాసాన్ని తెలుసుకున్నాడు. భిన్నమైన సువార్త కలవరపరిచిద్దని, శాపానికి గురి చేసిద్దని, క్రీస్తు సువార్తను చెరిపిద్దని గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఆయన జ్ఞాపకం చేస్తే, కొలసీ పత్రిక 1వ అధ్యాయంలో సత్య సువార్త ఏం చేసిద్ది? అది ఫలించిద్ది, వ్యాప్తి చెందిద్ది, అది నిరీక్షణ కలిగించిద్ది. అందుకే కదా అక్కడ 6వ వచనంలో సువార్త ద్వారా మీకు ఈ నిరీక్షణ వచ్చింది. నేను అలాంటి సువార్తకే పరిచారకుని అయ్యాను, కానీ కలవరపరిచే సువార్తకి నేను పరిచారకుని కాను. శాపానికి గురి చేసే ఆ సువార్తకు నేను పరిచారకుని కాకపోదును అన్న సంగతులు పౌలు తన జీవితం ద్వారా వారికి తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తాం. అలాగూ మనం కూడా ఏది సత్యమో, ఏది ఏమంటారు అబద్ధమో మనం జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. ఆ వ్యత్యాసాన్ని మనం గమనించేవారిగా మనం ఉండాలి. ఆ పునాది సత్యాల్లో మనం ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. ఈ స్వాతంత్రాన్ని మనకు అనుగ్రహించిన దేవుడు మనల్ని స్థిరులుగా ఉండమని కోరుతా ఉన్నప్పుడు మన ద్వారా సంఘానికి క్షేమాభివృద్ధికరంగా జీవించే స్థాయిలో మనం ఉండాలి అన్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ రండి, ముందుకు వెళ్దాం. 4వ అధ్యాయంలో అక్కడ కూడా మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవచ్చు. పౌలు ఈ సంగతులు గలతీయులకు తెలియజేస్తూ సంఘానికి క్షేమం కలగాలి అన్న మాట వారికి తెలియజేస్తూ తన జీవితంలో నుంచి ఆ సత్యాలు వారికి తెలియజేస్తూ ఆయన చెప్పిన మరొక మాటను కూడా మనం చదువుకుందాం. 4వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనాన్ని నేను చదువుతున్నా. 13వ వచనం. మీరు నాకు అన్యాయము చేయలేదు, మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను నేను సువార్తను మీకేం చేశాను? ప్రకటించి తినని మీరు ఎరుగుదురు. పౌలు సంఘానికి క్షేమాన్ని తీసుకొచ్చే క్రమంలో తన శరీరంలో ఏముందంట? ఇక్కడే మనం చదివాము 4వ అధ్యాయంలో 13వ వచనంలో శరీర దౌర్బల్యం ఇతను కలిగింది. బహుశా ఎక్కడన్నా అనారోగ్యకరమైన పరిస్థితులు తనకు ఉన్నాయేమో, లేదంటే తను జయించలేని పరిస్థితులు తన శరీరంలో తాను ఎదుర్కొన్నాడేమో. అయినా కానీ పౌలు ఏం చేశాడు? సువార్త ప్రకటించే విషయంలో వెనకడుగు వేశాడా? అలాంటి వారి ద్వారానే సంఘానికి క్షేమం. చిన్న ఆటంకాలకు, చిన్న శ్రమలకు మనం పడిపోయే వారంగా, వెనక తీసే వారంగా మనం ఉంటే మనల్ని బట్టి సంఘం క్షేమాభివృద్ధికరంలో నడవదు. పౌలుకి తన శరీరంలోనే తను జయించలేని పరిస్థితులు తనకు వచ్చినాయి. అయినా కానీ ఏం చేశాడు? నాకు శరీర దౌర్బల్యం కలిగినను మీకు సువార్తను నేను ప్రకటించిన సంగతి మీకు తెలుసు కదా. మీరు మరలా ఇలాంటి భిన్నమైన సువార్త తట్టుకు తిరిగి అది చేస్తే ఈ కష్టాలన్నీ మేము అనుభవించని అవసరం లేదు కదా. ఇప్పటి వరకు సత్య సువార్తలో మేము ఉన్నప్పుడు ఇలాంటి కష్టాల గుండా మేము వెళ్ళవలసి వచ్చింది. ఈ భిన్నమైన సువార్త తట్టుకు మేము తిరుగుతూ ఉన్నప్పుడు ఈ కష్టాలు మేము అనుభవించే పనులు మాకు ఉండదు కదా అంటూ ఆ గలతీయులు ఆలోచన చేసి ఆ తట్టుకు త్వరగా తిరిగిపోయి వేరే దారిలో ఉండగా పౌలు వారి ఎదుట తనను తానే మరలా తీసుకొస్తున్నాడు. నేను సువార్త ప్రకటించే విషయంలో నా శరీరంలో ఇబ్బందులు వచ్చినా, అనారోగ్యం కలిగిన, జయించలేని పరిస్థితులు వచ్చినా నేను దాన్ని మానలేదు కదా.
అందువల్లే సంఘానికి క్షేమం కలుగుతుంది. మీరెందుకు చిన్న చిన్న శ్రమలు వస్తాయి అని చెప్పి ఈ శ్రమల్లో గుండా వెళ్ళాల్సి వచ్చిందని చెప్పి గతంలో కూడా మీరు అనుభవించిన శ్రమల్ని వ్యర్థం చేయటానికి భిన్నమైన సువార్త తట్టు తిరుగుతున్నారు మీరు. ప్రభునందు ప్రియులారా, మనం ఎరిగిన సంగతే ఇది. క్రైస్తవ జీవితంలో ప్రభువు నమ్ముకున్న తర్వాత ఖచ్చితంగా మనం శ్రమల్లో గుండా వెళ్ళాల్సిందే. రకరకాల పరిస్థితుల్లో గుండా మనం వెళ్ళాల్సిందే. జయించలేని పరిస్థితులు వ్యక్తిగతంగా కావచ్చు, శరీర రీతిగా కావచ్చు, కుటుంబ రీతిగా కావచ్చు, జయించలేని పరిస్థితుల్లో గుండా మనం వెళ్ళొచ్చు. అలాంటి సందర్భంలో మనం ఎక్కడా కూడా వెనక తీసేవారంగా ఉండకూడదు. పౌలే గొప్ప ఉదాహరణ. శరీర దౌర్బల్యం కలిగిన మీకు సువార్తను ప్రకటించిన సంగతి మీకు తెలుసు కదా. మీరు నన్ను ఎంతగానో అంగీకరించారు కదా, నాకేం అన్యాయం చేయలేదు కదా మీరు. గలతీలారా, ప్రభువుని నమ్ముకొని స్వతంత్రాన్ని అనుభవిస్తున్న మీరు మరలా భిన్నమైన సువార్త తట్టుకు వెళ్ళొద్దు. రండి, సరైన దారిలోకి రండి. సంఘం క్షేమాభివృద్ధికరంగా మనం నడిపిద్దాం, దేవునికి మహిమకరంగా మనం జీవిద్దాం అంటూ తనను తాను వారి ముందు ఒక ఉదాహరణగా వారికి ఉంచాడు. సంఘానికి మనల్ని బట్టి క్షేమం కలగాలనంటే పరిస్థితులలో లేదంటే ఇబ్బందికరమైన అనారోగ్యకరమైన అనుభవాల్లో మనం వెళ్తూ ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా వెనక తీసేవారిగా మనం ఉండకూడదు. మనకిచ్చిన పరిచర్యలో మనం పొందుకున్న కృపా వరాల్లో మనం మన వంతు శక్తికి మించి మనం ముందు కొనసాగుతూ ఉంటే తప్పకుండా మన ద్వారా సంఘానికి ఏమొచ్చింది? పౌలే గొప్ప ఉదాహరణ, పౌలే మాదిరి. శరీర దౌర్బల్యం నాకు కలిగిన నేను సువార్త ప్రకటించే విషయంలో నేను ఆగలేదు అంటూ ఆయన 4వ అధ్యాయంలో ఆ విషయాలు తెలియజేసినట్లుగా మనం చూస్తాం. అందుకే ఆయన 6వ అధ్యాయంలో కూడా ఒక విషయాన్ని జ్ఞాపకం చేశాడు. చూడండి, 6వ అధ్యాయానికి వచ్చి జస్ట్ ఒక మాటను మనం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనాన్ని నేను చదువుతున్నా. శరీర విషయమందు చక్కగా అగపడుగోరు వారెవరో వారు తాము క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందకుండుటకు మాత్రమే ఏం చేస్తున్నారు? సున్నతి పొందవలనని మిమ్మును బలవంతం చేస్తున్నారు. సున్నతి పొందమని మీకు ఇలాంటి భిన్న సువార్త వస్తున్నప్పుడు వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే క్రీస్తు యొక్క శిలువను అనుభవించే విషయంలో, ఆ శ్రమలను అనుభవించే విషయంలో, శరీర రీతిగా చక్కగా అవపడే విషయంలో వాళ్ళు ఆ ప్రాధాన్యత దానికి ఇచ్చారు. అందుకే ఈ శ్రమల గుండా మీరు వెళ్ళటం అనవసరమైన పని, ఇది రండి రండి అంటూ మిమ్మల్ని వాళ్ళు ప్రేరేపిస్తున్నారు కదా. ఎంత చక్కగా ఆ మాట రాశాడు. శరీర విషయమందు చక్కగా అగపడుగోరు వారెవరో వారు తాము క్రీస్తు శిలువ విషయంలో హింస పొందకుండా ఉండాలని మాత్రమే వాళ్ళు ఏం చేస్తున్నారు? సున్నతి పొందాలని ఈ భిన్న సువార్తను మీ మధ్యకి తీసుకొచ్చారు. ప్రభునందు ప్రియులారా, ఖచ్చితంగా ప్రభువుని నమ్ముకున్న తర్వాత శ్రమలు రావటం కాదు, క్లిష్టమైన పరిస్థితుల్లో గుండా వెళ్ళటం తప్పనిసరి. యేసు ప్రభువే ఏం చేశారు? ప్రభువును నమ్ముకొని బాప్తిస్మం తీసుకొని యోర్దాను నదిలో యోహాను చేత బాప్తిస్మం పొందారు కదా. బాప్తిస్మం పొంది తన సువార్త పరిచర్యను ప్రారంభించే సమయంలోనే యేసు ప్రభు వారికి 40 పగళ్ళు 40 రాత్రులు ఆ అరణ్యంలోకి ఏం చేయబడ్డారు? కొనిపోబడ్డారు. సాతాను చేత అక్కడ ఆయన శోధనలు ఎదుర్కోక తప్పలేదు. గొప్ప కార్యాలు చేస్తూ, సువార్త ప్రకటిస్తూ, అద్భుతాలు చేస్తూ, దెయ్యాలను వెళ్ళగొడుతూ ఉండగా ఆ శాస్త్రులు పరిసయ్యుల ద్వారా అనేక ఆ మాటలని ఆయన ఎదుర్కోక తప్పలేదు. ఈ ప్రపంచానికి మంచి సువార్తను, మంచి కార్యాన్ని, క్షేమాన్ని కలిగిద్దామని యేసు ప్రభు వారు ఈ భూలోకానికి వచ్చి ఆ గొప్ప కార్యం చేయడానికి వచ్చినప్పుడు ఆయనకు కూడా ఈ హింసలు రాకపోలేదు. కాబట్టి పౌలు జీవితంలో కూడా అలాంటి సంగతులు లేకపోలేదు. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న మనల్ని బట్టి సంఘానికి క్షేమం కలగాలనంటే, మన ఆత్మీయ జీవితం క్షేమాభివృద్ధికరంగా మనం ఉంచుకోవాలనంటే తప్పకుండా ఈ శ్రమల్లో గుండా వెళ్ళాల్సిందే. దీనికి ప్రత్యామ్నాయం మరొకటి లేదు. కొంతమంది ఉండిద్ది రండి అని చెప్పి భిన్నమైన సువార్త తట్టుకు లాగుతారు. శరీర రీతిగా చక్కగా అగపడాలని, శిలువ శ్రమలు పొందకుండా ఉండాలని వాళ్ళు ఆ విధంగా
భిన్నమైన సువార్త తట్టుకు మిమ్మల్ని లాగుతారు. అలాగ వెళ్ళటం ఎంతైనా మంచి పని కాదు, ప్రమాదం అంటూ ఈ సంగతులు తెలియజేస్తున్నప్పుడు ఈ విషయాలు వింటున్న మనం కూడా పౌలు జీవితం ద్వారా, యేసు ప్రభు వారి జీవితం ద్వారా ఈ సత్యాలను అర్థం చేసుకుంటున్నప్పుడు శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు వచ్చినప్పుడు మనం కూడా స్థిరంగా నిలబడితే మనల్ని బట్టి సంఘానికి ఏంటి అంతే. అలాగే ఆ విషయాలు ఆయన తెలియజేస్తూ 5వ అధ్యాయంలో ఆయన కొన్ని విషయాలు తెలియజేశాడు. ఆ మాటలు ఊరకనే మనం తూకీగా జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో సంఘానికి క్షేమం కలగాలి నిన్ను బట్టి నన్ను బట్టి అంటే ఈ 5వ అధ్యాయంలో సారిసారికి కనబడే మాట తెలుగు బైబిల్లో ఆత్మ అనే పదం కొంచెం బోల్డ్ లెటర్స్లో కనపడిద్ది కదా. అక్కడ 5వ అధ్యాయంలో చాలాసార్లు ఆ మాట ఉంది, కనపడుతుందా మీకు? బోల్డ్ లెటర్స్లో పెద్దగా ఆత్మానుసారంగా, ఆత్మ ద్వారా, ఆత్మ ఫలము, ఆత్మ చేత, ఆత్మకు అన్న మాటలు. ఇక్కడ 5వ అధ్యాయం అంతా మనం చదువుకుంటే శరీర కార్యాల గురించి, తర్వాత ఆత్మానుసారంగా నడిచే వారి గురించి పౌలు ఇక్కడ రాశాడు. శరీరానుసారంగా ప్రవర్తించేవారు సంఘంలో ఉంటే వారి ద్వారా సంఘానికి, ఎవరైతే ఆత్మానుసారంగా జీవిస్తారో వారి ద్వారా సంఘానికి పౌలు మరలా తెలియజేస్తున్న సంగతి, విశ్వాసం వలన వినుట వలన మీరు ఆత్మను పొందారు కదా. ఆత్మానుసారంగా పౌలు తెలియజేస్తూ ఒక గొప్ప మాట అన్నాడు చూడండి. ఒకసారి 3వ అధ్యాయానికి మనం వద్దాం. 3వ అధ్యాయానికి వద్దాం, మరలా 5వ అధ్యాయంలోకి మనం వచ్చేద్దాం. 3వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకుందాం చూడండి. 3వ అధ్యాయం 2వ వచనంలో 3:2లో ఆత్మ సంబంధమైన క్రియల వలన ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? ఈ సంగతి మీ వలన నేను తెలుసుకొనగోరుచున్నాను. గలతీయులారా, ఈ సంగతి మీ ద్వారా నేను తెలుసుకొనగోరుచున్నాను. మీరు ఆత్మను ఏ విధంగా పొందుకున్నారు? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేయటం ద్వారా కాదు కదా, విశ్వాసం ద్వారా మీరు పొందారు కదా. తర్వాత 3వ అధ్యాయంలోనే ఆయన జ్ఞాపకం చేస్తూ, యేసుక్రీస్తు మన కోసం శాపమై, 14వ వచనంలో మన కోసం శాపమై ఆయన సిలువలో చనిపోవటాన్ని బట్టి ఆత్మను గూర్చిన వాగ్దానం మనకు విశ్వాసం వల్లనే దొరికింది కదా. ఇలాగూ ఆత్మను పొందుకున్న మీరు, ఆయన అంటున్నాడు 3వ అధ్యాయం 2వ వచనంలో, ఆత్మానుసారంగానే మీరు ఆరంభించారు కదా మీ జీవితాన్ని, మీ ప్రయాణాన్ని. అయితే ఆయన 5వ అధ్యాయానికి వచ్చేసరికి ఆయన అంటున్న మాట ఏంటంటే 5:16లో నేను చెప్పుందేమనగా ఏమనుంది అక్కడ? ఆత్మానుసారంగా నడుచుకోండి. విశ్వాసం వినుట ద్వారా ఆత్మను పొందుకున్నారు, ఆత్మానుసారంగానే వారి ఆత్మీయ ప్రయాణాన్ని కొనసాగించారు. మధ్యలో ఆ పునాది సత్యాల్లో వాళ్ళు స్థిరత్వం లేక భిన్నమైన సువార్త తట్టుకు తిరిగిపోయిన తర్వాత, రకరకాల ఆలోచనలు, భిన్నమైన అభిప్రాయాలు వారి మధ్యలోకి వచ్చిన తర్వాత పౌలు ఈ పత్రిక రాస్తూ వారికి అంటున్నారు, ఆత్మానుసారంగా ప్రారంభించిన మీరు ఆత్మానుసారంగా మీరు నడుచుకోవట్లా, శరీరానుసారంగా మీరు పరిపూర్ణులవుతున్నారు. మిమ్మల్ని బట్టి సంఘం నిర్జీవకరమైన స్థితిలోకి వెళ్ళిపోయిద్ది. మీరేం చేయాలి? రండి, మరలా ఆత్మానుసారంగా నడుచుకోండి. నేను మీకు చెప్పున్నదేమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి, మిమ్మల్ని బట్టి సంఘానికి క్షేమం. ప్రభునందు ప్రియులారా, ఈ విషయాలు, ఈ మాటలు మనం అర్థం చేసుకుంటున్నప్పుడు ఆత్మను పొందుకున్న మనం చాలాసార్లు, నా మట్టుకు నేను కూడా కొన్నిసార్లు శరీర దౌర్బల్యాన్ని బట్టి, శరీర బలహీనతను బట్టి కొన్నిసార్లు నేను కూడా ఆత్మానుసారంగా నడవలేని పరిస్థితులు నేను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా కానీ పరిశుద్ధాత్మ దేవుడు సారిసారికి తన వాక్యం ద్వారా బలపరుస్తూ వచ్చాడు. మన ద్వారా సంఘం క్షేమాభివృద్ధికరంగా ఉండాలనంటే మనం ఎలా నడుచుకోవాలనంటే ఆత్మానుసారంగా నడుచుకోవాలి. మనం ఆ మీటింగ్లో కూడా, ఫిబ్రవరిలో జరిగిన మీటింగ్స్లో కూడా విన్న సంగతి అదే. అక్కడ కూడా దేవుని సేవకులు జ్ఞాపకం చేస్తూ ప్రకృతి సంబంధులు, శరీర సంబంధులు, ఆత్మ సంబంధులు అన్న మాట, ఆ విషయాలు తెలియజేస్తూ ఆత్మానుసారులుగా మీరు జీవించాలి అన్నమాట కొరింథీ పత్రికలోని తెలియజేశారు. ఆత్మానుసారులను బట్టి సంఘానికి ఏంటి? క్షేమం.
మనం ఆత్మానుసారులుగా జీవిస్తే మనల్ని బట్టి మన సంఘం క్షేమాభివృద్ధికరంగా ఉండిద్ది. అయితే ఆత్మానుసారంగా జీవించాలి, ఆత్మ ఫలాలు ఫలించాలి అనంటే పౌలు ఇక్కడ కొన్ని సూచనలు, కొన్ని హెచ్చరికలు చేశాడు. ఒక్క మాట లేదంటే 5వ అధ్యాయంలో ఒక మాట, 6వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకొని మనం ముగించుకుందాం. 5వ అధ్యాయం 23, 24 వచనాలు కలిసి ఉన్నాయి. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియు లేదు. ఆత్మానుసారంగా జీవించాలి, దీనికి విరోధమైన నియమమేదియు లేదు అంటూ క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మన శరీరాన్ని మనం సిలువ వేయకపోతే ఆత్మానుసారంగా మనం నడుచుకోలేం. మన దురాశలను మనం సిలువ వేయకపోతే ఆత్మానుసారంగా మనం నడుచుకోలేం. అలా ఆత్మానుసారంగా నడుచుకోకపోతే మనల్ని బట్టి మనం ఉన్న సంఘానికి, ఏ తోటలో అయితే మనం నాటబడ్డామో ఆ తోటకి ఏంటి నిర్జీవకరమైన పరిస్థితులే అంటూ 6వ అధ్యాయంలో కూడా ఆయన జ్ఞాపకం చేస్తూ చెప్పిన సంగతి చూద్దాం. చూడండి, 6వ అధ్యాయం 14వ వచనాన్ని నేను చదువుతున్నాను. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందునో అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును ఏం చేయబడ్డాం? సిలువ వేయబడ్డాం. లోకం విషయంలో మనం సిలువ వేసుకోకపోతే, శరీర విషయంలో మనం సిలువ వేసుకోకపోతే ఆత్మానుసారంగా మనం నడవలేం. పౌలు తేటగా గలతీయులకు హెచ్చరిస్తూ చెప్పిన మాట, ఆత్మానుసారంగా మనం నడిస్తే మనల్ని బట్టి సంఘం క్షేమకరమైన స్థాయిలో ఉండిద్ది. ఈ సంగతులు మనం వింటున్నప్పుడు ఆత్మానుసారులుగా ఉన్న సంఘంలో క్షేమాభివృద్ధి ఉండిద్ది. అలాగూ పౌలు ఆ విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉండగా మనల్ని బట్టి సంఘానికి క్షేమకరమైన పరిస్థితులు రావాలనంటే, క్షేమాభివృద్ధి కలగాలనంటే ఈ రాత్రి విన్న ఈ మాటలు ఒకటి, పౌలు ఏ విషయాలు తెలియజేస్తున్నాడు? పునాది సత్యాల్లో మనం ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. తొట్టిల్లిపోయే వారంగా కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా ఉండాలని పాత నిబంధనలో కూడా మనం చదివాం కదా. యెహోషువ గ్రంథంలో ప్రారంభ అధ్యాయంలో ఆ మాటలు ఉంటాయి. పునాది సత్యాల్లో మనం స్థిరంగా ఉంటే మనల్ని బట్టి సంఘానికి క్షేమం. శ్రమలు, ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు కూడా వచ్చినప్పుడు వెనుక తీసిపోకుండా మనం స్థిరంగా నిలబడితే మనల్ని బట్టి సంఘానికి క్షేమం. తర్వాత మనం ఆలోచన చేసిన సంగతులు, ఆత్మానుసారంగా మనం జీవిస్తే మనల్ని బట్టి సంఘానికి క్షేమం. కాబట్టి ఈ విధంగా మనం జీవించి ఈ యెహోవా నిస్సి సంఘంలో నాటబడిన నీవు నేను ఈ సంఘానికి క్షేమాభివృద్ధికరంగా మనం మన భక్తి జీవితాన్ని కాపాడుకొని మనల్ని ఈ తోటలో నాటిన ప్రియ ప్రభు వారిని మనం మహింపరిచేవారిగా ఉండాలి. అలాగూ చేయుటలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయనుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, ఈ రాత్రి ఎంతో గొప్పదైన మీ నామం పేరట మీ సన్నిధిలోకి మేము చేరి వచ్చాం ప్రభువా. మీరు ఎంతగానో ప్రాధాన్యత ఇచ్చి, ప్రాముఖ్యతనిచ్చి, మీ శరీరాన్ని సమర్పించుకొని మీరు నష్టపోయి ఎన్నో ఇబ్బందులు పడి ఎంతో అవమానాన్ని అనుభవించి ఈ రక్షణ మాకు అనుగ్రహించి ఈ సంఘంలో మమ్మల్ని ఉంచారు ప్రభువా. అందుకే మీ కృతజ్ఞతలు తండ్రి. ఏ విధంగా రక్షింపబడ్డామో, ఏ విధంగా విశ్వాసంలో మేము కొనసాగుతున్నామో ప్రభువా, ఈ పునాది సత్యాల్లో మేము స్థిరంగా ఉండి మా శరీర బలహీనతలను బట్టి, శరీర దౌర్బల్యాలను బట్టి మేము వెనక తీసేవారిగా కాక స్థిరంగా మీ సన్నిధిలో నిలిచి ఉండేవారిగా, ఆత్మానుసారంగా జీవించేవారిగా, ఆత్మ ఫలాలు మేము ఫలించి ఈ సంఘానికి క్షేమాభివృద్ధికరంగా మేము జీవించేవారిగా మమ్మల్ని అందరినీ ఉంచమని కోరుతూ, ఈ మాటలు పంచుకున్న నేను కూడా శరీర బలహీనతలను బట్టి తొట్టిల్లకుండా నన్ను బలపరిచి మీ ఆత్మ అధ్యక్షతలో, మీ ఆత్మ నడిపింపులో బలపరచమని కోరుతూ
ఈ రాత్రి మరలా మా జ్ఞాపకం చేసిన ఈ సంగతులను బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్తోత్రాలు చెల్లించి ప్రార్థన చేసి విశ్వాసంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. ఈ రాత్రి విన్న ఆత్మ సంబంధమైన సంగతులను మన హృదయాల్లో మనం ఉంచుకుందాం. ఆత్మానుసారులుగా నడుచుకోవడానికి మనల్ని మనం పురికొల్పుకుందాం, ప్రోత్సహించుకుందాం. అలాగ ఆత్మానుసారంగా నడుచుకోవడానికి 2 నియమాలు చివరిలో మనం విన్నాం. మొదటిది, మన శరీరాన్ని, శరీరిచ్ఛలను సిలువ వేయడం. రెండవది, లోకానికి మనకు లోకం సిలువ అనుభవాన్ని కలిగి ఉండడం. మంచిది. నేను దాన్ని వివరించి చెప్పటం లేదు సమయాన్ని బట్టి.